నమస్కారం అండి. నేను చైర్మన్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆకునూరి మురళి. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ గత నెలలో గవర్నమెంట్కి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో నేను రకరకాల వీడియోల ద్వారా ఎలాంటి రికమెండేషన్స్ మేము చేశామనేది మీకు చెప్తున్నాము. సో ఈరోజు ఇంకొక ముఖ్యమైన రికమెండేషన్ మేమేం చేసామో మేము ముందు ఉంచుతున్నాము. అదేంటంటే తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ ఫీ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ అనే ఒక చట్టబద్ధమైన సంస్థని ఉండాలి అని చెప్పేసి మేము రికమెండ్ చేయడం జరిగింది. సో అలాంటి సంస్థ ఉండగలిగితే ఈరోజు 60% కంటే పైబడి చాలామంది పిల్లలు మనకి ప్రైవేట్ స్కూల్స్లో విద్యను పొందుతున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆ సాటిస్ఫాక్షన్ లేక చాలామంది పేద పిల్లలు కూడా, పేద తల్లిదండ్రులు కూడా, మధ్యతరగతి తల్లిదండ్రులు, కింద తరగతి మధ్యతరగతి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా పిల్లల్ని పోలోమని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితిని చాలామంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందులో మంచి ప్రైవేట్ స్కూల్స్ కూడా డెఫినెట్గా ఉన్నవి, కానీ ఒక పెద్ద సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ పిల్లలని, తల్లిదండ్రులని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే నేను ఒక దగ్గర చూశాను. సో మనకి వెల్కమ్ డే ఫీజు అట. అంటే ఫస్ట్ రోజు పిల్లల్ని వెల్కమ్ చేయడానికి కూడా దానికి ఒక ఫీజు పెట్టారు వాళ్ళు. సో ఇట్లా రకరకాల ఫీజులు, అంటే బిల్డింగ్ ఫీజులని, లేకపోతే మెయింటెనెన్స్ ఫీజులని, సో అంటే ఈ రకంగా రకరకాలుగా అడ్మిషన్ ఫీజు అని, ఇవన్నీ చాలా రకరకాల ఫీజుల రూపంలో పిల్లల దగ్గర నుంచి, తల్లిదండ్రుల నుంచి ఫీజులు లాగడం అనేది మనకు కనబడుతుంది. అందుకనే ప్రభుత్వము తప్పకుండా ఈ ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన ఫీ రెగ్యులేషన్ చేయాలనేది ఈ ఎడ్యుకేషన్ కమిషన్ స్ట్రాంగ్గా రికమెండేషన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చట్టబద్ధమైన సంస్థ ఉండాలని చెప్పాం కదా. సో ఆ చట్టబద్ధమైన సంస్థకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్ కూడా మేము తయారు చేసాం. అంటే గవర్నమెంట్ స్టేట్ అవే వాళ్ళు అసెంబ్లీలో పెట్టి బిల్ పాస్ చేసి దానికి ఒక చట్టబద్ధమైన రూపం తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మేము ఈ బిల్లో ఎలాంటి పాయింట్స్ పెట్టామంటే, ముఖ్యంగా మనకి ప్రైవేట్ స్కూళ్ళు చాలా రకాలుగా ఉంటాయి. సో లొకేషన్ వైజ్ అనుకుంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి మొదలుపెట్టి మన ఫైనాన్షియల్ సిటీ, అంటే బాగా రిచ్గా ఉన్నటువంటి ప్రాస్పరిటీ ఎక్కువ ఉన్న ఫైనాన్షియల్ సిటీ, గచ్చిబౌలి లాంటి సిటీస్లలో కూడా, సైబరాబాద్ లాంటి సిటీలో ఉన్నటువంటి స్కూళ్ళు చాలా ఎక్కువ ఖరీదు, అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. అన్నిటికీ మనం సమానమైన ఫీజు పెట్టడానికి కుదరదు. సో ఎందుకంటే గచ్చిబౌలి లాంటి ప్లేసెస్లో 1 ఎకరానికి 100 కోట్లు ఉంది. సో అలాంటి చోట ఒక స్కూల్ పెట్టాలంటే కొన్ని చోట్ల 500 కోట్లు, 600 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి స్కూల్ కూడా ఉన్నవి. అట్లాగే మనకి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఒక చిన్న మామూలుగా ఒక రామన్నగూడెం లాంటి ప్లేసెస్లో ప్రైవేట్ స్కూల్ పెట్టినప్పుడు సో అక్కడ ఒక 30-40 లక్షలతో కూడా, ఒక 5 లక్షలతో కూడా స్కూల్ పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మనకి కొన్ని రకాల కేటగిరీస్ చేయాలి. అంటే ఒక 5, 6, 7, 8 కేటగిరీలు చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి రూరల్, అర్బన్. సో అర్బన్లో కూడా జిహెచ్ఎంసీలో కూడా మళ్ళీ అగైన్ గచ్చిబౌలి లాంటి ప్లేసెస్, లేకపోతే సికింద్రాబాద్ లాంటి ప్లేసెస్, లేకపోతే కొంచెం ఇట్లా మల్కాజ్గిరి లాంటి ప్లేసెస్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి సో అన్నిటికీ కూడా ఇది గమనించుకొని, లొకేషన్ గమనించుకోవాలి. తర్వాత ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది అనేది ఆ బేసిస్ మీద కూడా ఈ ఫీజు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇంకా వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, తర్వాత ఎలాంటి టైప్స్ ఆఫ్ టీచర్స్, కొంతమంది ఫారిన్ నుంచి టీచర్స్ పెట్టుకుంటున్నారు, ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అట్లాగే నేను ఈ మధ్యన ఒక ప్రైవేట్ స్కూల్లో చూశాను, అక్కడ పీఈటీలు కూడా కొన్ని అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంచెం హై స్టాండర్డ్గా పీఈటీలు, అంటే పిల్లల్ని ఆటలు ఆడించడానికి. సో అందుకనే మనం అన్నింటిని ఒకటే గంట కట్టడానికి లేదు కాబట్టి సో ఇలాంటి ఒక 6-7 కేటగిరీస్ చేసి సో ఈ రూరల్, అర్బన్ అండ్ లొకేషన్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫీజు ఒకటి డిసైడ్ చేయాలి. సో అట్లా కేటగిరీ వైజ్ మ్యాక్సిమం ఫీజు డిసైడ్ చేసుకొని సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది మేము సూచించిన దాంట్లో ఉంది. సో అట్లాగే జిల్లా స్థాయిలో కూడా డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో వేయాల్సిన అవసరం ఉంటుందని కూడా మేము రికమెండేషన్ చేయడం జరిగింది. సో ఈ ప్రతి కేటగిరీలో, ప్రతి జిల్లాలో, ప్రతి ప్లేస్లో కూడా ఈ మ్యాక్సిమం ఫీజు ఒకటి డిసైడ్ చేసి ఆ చట్టబద్ధమైన కమిషన్ ఒక 2 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వగలిగితే సో అప్పుడు
తల్లిదండ్రులకి ఊరట కలుగుతుందన్నమాట. అంటే వాళ్ళని మోసం చేసినట్టుగా ఒక ఫీలింగ్ రాదు. ఈరోజు నాకు చాలామంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం 15%, 20% పెంచుతున్నారు సార్, తర్వాత రకరకాల ఫీజులు వసూలు చేస్తున్నారు సార్ అని మా కంప్లైంట్ చాలా వచ్చినవి. సో దీనికి సంబంధించి మేము ప్రైవేట్ స్కూళ్ళ తల్లిదండ్రులతో డిస్కస్ చేయడం జరిగింది, ప్రైవేట్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి టీచర్తో డిస్కస్ చేయడం జరిగింది, అలాగే ప్రైవేటు విద్యా సంస్థలను నెలకొల్పిన యాజమాన్యాలతో కూడా మేము డిస్కస్ చేశాము. అందులో కూడా ఈ బడ్జెట్ స్కూళ్ళ యొక్క యాజమాన్యాలతో చేశాము, కార్పొరేట్ స్కూళ్ళతో యాజమాన్యాలతో డిస్కస్ చేశాము. సో ఈ మధ్యతరగతి ఉన్నటువంటి యాజమాన్యాలతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాతనే ఇలాంటిది ఒక పాసిబిలిటీ ఉందని చెప్పేసి మేము ఇది రికమెండ్ చేయడం జరిగింది. సో అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఇష్టమైన రీతిలో ఫీజులు పెంచకుండా సో మేము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని ఉంటుంది, అంటే రేట్ల ప్రకారము ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిపిఐ పర్సంటేజ్ ఎంత పెరిగింది, సో ధరలను బట్టి, సో మొత్తం ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంత పెరిగింది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది అనమాట. అది జనరల్గా 5 to 7.5% అట్లా వేరీ అవుతుంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ ఈ ఫీ రెగ్యులేషన్ కమిటీ వాళ్ళు once in 2 years పెంచే ఒక వెసులుబాటు కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఫీజులు ఎన్ని రకాలు ఉండడానికి లేదు, ఒకటే రకం ఉండాలి, అది ట్యూషన్ ఫీజు అంతే. ఇంకా మీరు వెల్కమ్ డే ఫీజులు అంటారా, బిల్డింగ్ ఫీజులు అంటారా, లేకపోతే ఇంకా అడ్మిషన్ ఫీజు అంటారా, సో ఇంకా రకరకాల ఫీజులు ఏమి ఉండడానికి లేదు, ఒకటే ఉండాలి. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్కి అంటే బస్సులు ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్క దగ్గర బస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సో దానికి సంబంధించి సపరేట్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల పెద్ద స్కూల్ వాళ్ళు ఎక్స్కర్షన్ తీసుకెళ్తున్నారు, దాని కాస్టింగ్ అనేది సపరేట్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే కొన్ని స్కూళ్ళల్లో బోర్డింగ్ ఫెసిలిటీ ఉంది, సో అది కూడా మనం ఎక్స్క్లూడ్ చేసాం ఇందులో. సో అది కూడా సపరేట్ తీసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చు. బట్ రెగ్యులర్ స్కూల్కి మాత్రము ఈ నేను చెప్పినటువంటి 3 అంశాలు కాకుండా మిగతా అన్ని స్కూళ్ళు కూడా ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి, మిగతా ఎలాంటి ఫీజెస్ కూడా వసూలు చేయకూడదు అనేది కూడా మేము ప్రపోజ్ చేశాము. అట్లాగే ప్రతి స్కూల్కి కూడా వెబ్సైట్ ఉండాలి. ఆ వెబ్సైట్ ద్వారా ఆ స్కూల్లో ఎంత మేరకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంత భూమిలో ఆ స్కూల్ ఉంది, క్లాస్ రూమ్లలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నవి, సో ఎలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నవి, ఎలాంటి సబ్జెక్ట్ టీచర్స్ పనిచేస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ శాలరీ ప్యాటర్న్ ఏంటి, అట్లాగే గత 3 సంవత్సరాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు కూడా వెబ్సైట్లో పెట్టాలి. ఎందుకంటే ఇది బిజినెస్ కాదు, విద్య అనేది బిజినెస్ కాదు, ఇది ఒక చారిటీ బేసిస్ మీద చేయాలి, ఒక ట్రస్ట్ని స్థాపించుకొని చేయాలి తప్ప బిజినెస్ చేయకూడదని మనకి రాజ్యాంగం చెప్తుంది. కానీ మనకి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ బట్ ప్రైవేట్ స్కూళ్ళు ఈరోజు మష్రూమింగ్ అయిపోయినాయి, బాగా చాలా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి మనకి. సో అందుకని వీళ్ళు కంట్రోల్ చేసినటువంటి అవసరం అనేది చాలా కనబడుతుంది మనకి. అందుకని ఇలాంటి ఒక వెబ్సైట్ ఉండగలిగితే పేరెంట్స్కి అర్థమవుతుంది, సో ఎలాంటి టీచర్లు ఉన్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నవి, సో వాళ్ళు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది కూడా వెబ్సైట్లో పెట్టాలి ఇదంతా కూడా. సో ఇదంతా కూడా ఈ ఫీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళు మానిటరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఫీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళు కేటగిరీ చేసి ఆ కేటగిరీ ఫిక్స్ చేసినప్పుడు ఆ కేటగిరీకి సంబంధించిన స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఈ కమిషన్ పరిధిలోకి వస్తుందన్నమాట. సో అట్లాగే పేమెంట్స్ కూడా, అంటే ఫీజు పేమెంట్స్ కూడా చాలా చోట్ల మా కంప్లైంట్ ఏమొచ్చిందంటే క్యాష్ తీసుకుంటారట, అంటే అఫీషియల్గా మన బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే బ్లాక్ మనీ బేసికల్లీ. సో ఇది తప్పు ఇది. సో ప్రతి స్కూల్ కూడా ఈ ఫీజు అనేది బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా, అంటే మనకి అఫీషియల్ ట్రాన్సాక్షన్ ద్వారానే జరగాలి తప్ప క్యాష్ పేమెంట్ ద్వారా జరగకూడదు అనేది కూడా మేము ఇందులో ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ చట్టము ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్గా కన్సల్ట్ చేస్తుంది. ఇది కానీ రాగలిగితే మనకి డెఫినెట్గా కూడా ఈ 60% మంది పిల్లలు ఏదైతే చదువుతున్నారో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ పేరెంట్స్కి, కొన్ని లక్షలాది పేరెంట్స్కి, సుమారుగా ఒక 40 లక్షల మంది పేరెంట్స్కి ఇది ఒక ఊరటనిస్తుంది అనడంలో మనకి ఏమాత్రం కూడా సంశయం అవసరం లేదు. సో దీనివలన సో మనకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాము. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక రికమెండేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.